Hey friends, welcome back to my vlog. So first of all, అందరికి గుడ్ మార్నింగ్ అండ్ ఈరోజు నాగల జ్యోతి కదా. సో అందరికీ హ్యాపీ నాగల జ్యోతి. అండ్ మీకు ఒక విషయం చెప్పాలి, ఈ రోజు నుంచి మీకు డైలీ బ్లాగ్స్ వస్తాయి. ఈ 2-3 డేస్ నాకు అవ్వడం లేదు బికాస్ షార్ట్స్ కూడా నేను పెట్టడం లేదు కదా. అండ్ క్లాసెస్ ఇంకా ప్రాపర్గా స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అయిన తర్వాత నేను పక్క టైం టేబుల్ పెట్టుకొని నేను చేస్తాను ఆ వీడియోస్. అండ్ అందరికి ఒక మాట, ముందు నా బ్యాక్గ్రౌండ్ అయితే ఇగ్నోర్ చేయండి. బికాజ్ నేను షార్ట్స్లో కానీ ఏదైనా ఇక్కడే కదా చేస్తున్నాను. సో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇగ్నోర్ చేయండి. నెక్స్ట్ నా వాయిస్ నేనే వింటేనే నాకు డిఫరెంట్గా ఉంది. సో ఏంటి నా బ్యాక్గ్రౌండ్ ఇగ్నోర్ చేశాను. సో నేను అన్నీ ఇక్కడే తీస్తున్నాను, ఇక్కడే ఉంది కాబట్టి ఇక్కడే తీస్తున్నాను, దాంట్లో తప్పేముంది. అండ్ ఏదో చెప్తున్నాను కదా నా వాయిస్ గురించి, నాకు నేను వింటేనే ఫుల్. ఇంకో మాట చెప్పాలి, మీకు కామెంట్ చేస్తున్నారు ఇన్స్టా ఐడి ఏంటి, స్నాప్ ఐడి అంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్నాప్ యూజ్ చేయను అండ్ నాకు యూజ్ చేయడమే రాదు. అది జస్ట్ ఫొటోస్ కోసం. ఇన్స్టా ఐడి అంటే నాకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. ఏముండదు అక్కడ కూడా, అయినా మీ ఇష్టం, మీరు చూసుకుంటే చూసుకోండి. సో ఇప్పుడు వెళ్దాం పదండి. ఫ్రెష్ అయిపోయి టిఫిన్ చేసి అన్నీ చేసేసాను. ఒక 10 మినిట్స్ ముగ్గురు వెళ్ళిపోతా. ఏంటండి ఇంకే విశేషాలు? ఏంటి ఫిల్టర్లో సడన్ వచ్చేసింది అనుకుంటున్నారా? జస్ట్ ఫర్ కామెంటీ. ఏంటండి కామెంట్ పెట్టమంటే పెట్టరు? ఈసారి కామెంట్ పెట్టకపోతే ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతారనమాట. నేను కాలేజ్కి వచ్చేసాను. కాలేజ్గా లేదు ఈరోజు కూడా కదా. సో మేము ముగ్గురమే వచ్చాము మా గ్రూప్లో. సో మీకు చూపిస్తాను పదండి కాలేజ్లో ఏమేమి జరుగుతుంది. సో చూడండి, సో ఇక్కడ కొంతమంది క్రాకర్స్ కాల్స్తున్నారు, ఇక్కడ పూజ అవుతుంది. సో నేను ఇప్పటి వరకు ఇలాంటి పూజలకి అటెండ్ అవ్వలేదు. ఇవేంటి నాకు తెలియదు, నాకు ఎలా కూడా లేదు ఇంట్లో. మనం కాలేజ్ లోపలికి వెళ్ళిపోదామా? అమ్మ మాట్లాడిందమ్మా వెయ్యారి. సో ఇది బయట నిల్చుందమ్మా, నిల్చు దేనికి పనికిరాదు. చూడండి ఎలా నడుస్తుంది. సో జిమ్ అని చెప్తుంది. సో లెట్స్ గో. అక్క చూడండి అలా పరిగెడుతున్నాం. సో
సో క్లాస్లో అయితే క్లాస్ ఏం జరగట్లేదు, టీచర్స్ కూడా రాలేదు. సో ఇక్కడ ఎవరు ఎక్కడున్నారో తెలియదు. బయటకు వెళ్తున్నాను, కొంతమంది ఎక్కడ ఉంటున్నారు. నేనంటే బయటకైతే వచ్చేసాను. సో ఇది నాదుకు ఎందుకు చూస్తుందో తెలియడం లేదు. ఏంటి ప్రాబ్లం, వీడియోలు వస్తావా? సో దీనికి వీడియోస్ అంటే చాలా ఇష్టం అంట, రాయడానికి కూడా ఇష్టం అంట. సో ఇలా వచ్చాయి. సో మేము ముగ్గురమే వచ్చాం, చూడండి. హాయ్ గైస్. సో మా ఫ్రెండ్ ఏదో చెప్తుందంట, నీకు చెప్పు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. సో నేను చెప్పాలనుకుని నీకు చెప్పింది, సో అలానే చేయండి. సో నా వాయిస్ మీకు వినిపించదు, ఇక్కడ చాలామంది ఉన్నారు. ఎంత గట్టి మాట్లాడినా మీకు వినిపించదు. సో నేను కొంచెం తర్వాత మాట్లాడు. సో మా కాలేజ్లో కొంతమంది పూర్ పీపుల్స్ ఉన్నారు, చిన్నపిల్లలు. వాళ్ళకి కొందామని ఇచ్చాను, చూపించదు. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేద్దాం, లెట్స్ గో. సో మేము కొన్ని వాళ్ళకి ఇచ్చేస్తాం, మేము చూపించలేదు బికాజ్ నాకు నచ్చదు అలా ఇచ్చింది చూపించుకోవడం. సో ఇప్పుడు మనం మళ్ళీ క్లాస్కి వెళ్ళిపోదాం, లెట్స్ గో. సో గైస్ అలా కూర్చొని మాకైతే చాలా బోర్ కొట్టేసింది. సో ఇప్పుడు లంచ్ టైం కూడా అయిపోయింది. సో అందుకే మేము లంచ్ తినేస్తున్నాం. సో తినేసిన తర్వాత మేమైతే లంచ్ కూడా చేస్తాము. ఇండక్షన్ ప్రోగ్రామ్ ఉంటుందని ప్రోగ్రామ్ ఉంటుంది అనుకున్నా, బట్ క్యాన్సిల్ అయిపోయింది. మనం వెళ్ళిపోతున్నాం. నీ ఊరేటి? శ్రీకాకుళం. ఓకే, నాది కూడా కొంచెం దగ్గరే కదా, నేను వెళ్ళిపోతాను. సో మా కాలేజ్ అయిపోయింది కానీ మేమే ఇంటికి వెళ్ళట్లేదు బికాజ్ వీళ్ళ బ్రదర్ వస్తారంట. ఇటు చూడమ్మా, వీళ్ళ బ్రదర్ వస్తారంట. అందుకే నేను తులసి కూడా ఇక్కడే వెయిట్ చేస్తున్నాం. వాళ్ళ బ్రదర్ వచ్చిన తర్వాత మేము ముగ్గురు వెళ్ళిపోతాం. సో లెట్స్ గో. ఇంటికి వెళ్ళి పండగ బాగా చేసుకున్నాము. ఓకేనా? సో లెట్స్ గో ఫ్రెండ్స్. మాకు ఆటో కూడా దొరకలేదు, సో మేము నడుచుకునే వెళ్తున్నాం. ఓబియస్గా అయితే ఏంటో మాకు కష్టాలు కదా, ఇంత ఎండలో నడుచుకొని వెళ్తున్నాం ఇంటికి. తర్వాత తెలిసి నుంచి ఓబిఎస్ దగ్గర దిగిపోయింది. దాన్ని నేను మళ్ళీ ఇంటికి వచ్చాను. సో ఇది చూసారా, ఆ రోజు దివాళీ రోజు బాగా తగ్గిస్తుంది దెబ్బ నాకు. చాలా పెట్టేస్తుంది. కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటా, ఈవినింగ్ కలుగుతాను ఫ్రెండ్స్. హే గైస్, గుడ్ ఈవినింగ్. సో ఇప్పటి వరకు నేను ఫుల్గా పడుకొని పోయాను, జస్ట్ ఫ్రెష్గా లెగిసాను. సో నాకు ఆకలి వేస్తుంది, మరి పానీపూరి తిందాం అనుకుంటున్నాను. సో లెట్స్ గో. పానీపూరి తర్వాత తిందాం. ఫస్ట్ నేను ప్లాంట్స్కి వాటర్ వేయలేదు 3 or 4 days నుంచి. సో ఫస్ట్లీ ప్లాంట్స్కి నీట్గా వాటర్ వేసిన తర్వాత ఆ తర్వాత మమ్మీకి వెళ్తా అని పంపిస్తే ఓకే, లేకపోతే నో. అండ్ షాప్ కూడా తీయాలి కదా, మనం వెళ్తే దొరకదు కదా. సో ఫస్ట్లీ మనం వాటర్ వేసేద్దాం. లెట్స్ గో. సో లెట్స్ గో. సో ఇది ఏ ప్లాంట్ వస్తుందో నాకే అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. నిజంగా మొన్న పుదీనా తీసాను, అవి గ్రో అవుతుంది మళ్ళీ. ఇదేమంటో స్ప్రింగ్ ఆనియన్, మరి ఇది నాకు తెలియదు. సో మీకు ఎవరికైనా తెలిస్తే మీరు కామెంట్ చేయండి. ఇది కూడా ఇవి నేను పర్పుల్ దాంట్లో నేను క్యాప్సికమ్ వేసాను కానీ అలా రాలేదు. ఏంటో తర్వాత తెలుస్తుంది. సో లాస్ట్ వన్ ఇది నేను సన్ఫ్లవర్ వేసాను. సన్ఫ్లవర్ అని అనుకుంటున్నా, లేకపోతే ఏమో. అమ్మయ్య అయిపోయింది. నెక్స్ట్ ఇంకొంచెం వేసేద్దాం, ఆగండి. అయిపోయింది. లెట్స్ గో పానీపూరికి. నేను మంకుల్ షాప్ దగ్గర నించొని చూస్తున్నాను, అక్కడ ఖాళీ అయితే వెళ్దామని. సో అవుతుంది, లెట్స్ గో. సో ఇక్కడ పానీపూరి టేస్ట్ ఉంది, లిటరల్లీ చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే మా ఇంటి దగ్గర అని ఇక్కడ చాలా ట్రై చేస్తాను. ఇదిగోండి, ఎంత హైజీనిక్ కూడా ఉంది. నేను వెళ్ళి చూపిస్తాను వాళ్ళ దగ్గరికి.
సి ఎంత హైజీనిక్గా చేస్తున్నారు కంపేర్ టు అదర్స్. అంటే ఇక్కడ హైజీనికే కదా. సో ఇక్కడ ఎవరైనా వస్తే ఇక్కడ పక్కా ట్రై చేయండి జిల్లా పరిషత్ రోడ్. సో నా పానీపూరి ఇచ్చారు ఇప్పుడు వేడివేడిగా ఉంది. సో కానీ చూద్దాం. నేనైతే నా పానీపూరి మస్తుగా తినేసా. ఫుల్ ఇంటికి వెళ్దాం పదండి. సో నేను పానీపూరి తింటున్నప్పుడు నా 10th క్లాస్ ఫ్రెండ్ ఒకటి కనిపించారు. వాళ్ళు చెప్పారు నీకు మేడం పిలుస్తున్నారు అని. అంటే మా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ మా 10th క్లాస్లో కూడా మేడం. సో వాడే వచ్చేసారు, నేను కూడా వచ్చేసాను. అందరు కలిసి చూడండి అబ్బాయి అయ్యింది చాలా సిగ్గుపడుతున్నారు. ఇంకో అందరూ వీడియో అవి సిగ్గుపడిపోతున్నారు. సో చూడండి వీడియో అనేది స్టార్ట్ చేస్తారు అసలు ఈ రోజే కాదు. అండ్ ఒక విషయం, ఇప్పుడు నేను వీడియో స్పీడ్ చేయకపోతే వీడియో లెంత్ చాలా ఎక్కువ వచ్చేది. సో నాకే లాంగ్ వీడియోస్ చూడాలంటే చాలా చిరాకు. మరి మీకు ఎలా ఉంటుందో తెలీదు. నేను అందుకే లాంగ్ వీడియో పెట్టట్లేదు, జస్ట్ 17 minutes. ప్లీజ్ ఎండ్ వర్క్ చూడండి. పెంచుతున్నాను చూసారా నా తెలుగు ఇప్పుడు అంతే. సో ఎక్కువ లాంగ్ అయినా బాధే కదండి, ఎంతవరకు ఎవరు చూస్తారని కొంతమంది ఒపీనియన్ ఉంటుంది. సో అందుకే నేను 10-15 minutes వరకే వీడియో షూట్ చేస్తాను. ఇప్పుడు నా విషయంకి వచ్చినప్పుడు నాకు క్రాకర్స్ అంటే పెద్దగా భయం ఏం లేదు. బట్ లాస్ట్ టైం ఇదే ఒకరిది పేలిపోయింది. అప్పటి నుంచి నాకు కొంచెం భయం అంటే. సో ఇక్కడ కూడా చూడండి అది పాపింగ్స్ వేస్తున్నాడు. ఏదో అనుకున్నాను నాకు భయమేమో అని, కానీ నాకేం భయం లేదు. అది కాకపోతే నేనేం చేయాలి, నేనేదో చేస్తానని చెప్తున్నాను. నాకు ఈరోజు దివాళీ నిజమే. చూడండి మా బెస్ట్ ఫ్రెండ్ ప్రశాంత్ అండ్ మా మేడం. సో హ్యాపీ దివాళీ చెప్పండి అమ్మా. నిజం చెప్పాలంటే అన్ని దివాళీ కంటే ఇదే బెస్ట్ దివాళీ. బికాస్ నా బెస్ట్ ఫ్రెండ్తో నా 10th క్లాస్మేట్తో హ్యాపీగా నేను చేసుకున్నాను. ఉన్న ముగ్గురైనా సంతోషంగా ఉంటేనే కదా దివాళీ.
సో ఇలా కాల్చి కాల్చి మేమైతే అరిసిపోయాము. ఇప్పుడు గ్యాస్ లైట్ వదలడానికి వెళ్తాం. సో లెట్స్ గో. సో మా దగ్గర 2 గ్యాస్ లైట్స్ అయితే ఉండేవి. ఒకదానికి హోల్ అయిపోయింది. నేను హారిక అయితే చాలా భయపడిపోయాం వెళ్తుందో వెళ్ళదో అని. కానీ అది చాలా సక్సెస్ఫుల్గా అయ్యింది. చూడండి ఎంత కష్టమో. అంటే అలవాటైన వాళ్ళకి ఏం పర్లేదు. నాకైతే ఇది 3rd or 2nd టైం అనుకుంటా. బట్ నాకు ఈరోజు అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఈరోజే కంపేర్ టు అదర్ దివాళీస్. అండ్ ఒక విషయం, హారిక అయితే నా దగ్గర ఉండదు, కానీ అది నా దగ్గర ఉంటే నిజంగా నాకు హ్యాపీయే. ఎవరికి మ్యాక్సిమం అందరికీ తెలిసి ఉంటుంది నేను అది బెస్ట్ ఫ్రెండ్స్ అని. అయితే చూసిన వాళ్ళు రమ్య కూడా నా బెస్ట్ ఫ్రెండ్ అండి. రమ్య నా ఫీల్ అవ్వకు చూస్తే. అసలు చూడండి ఎంత బాగా వెళ్ళిపోయిందో. నేనైతే అసలు వెళ్ళానే ఫిక్స్ అయిపోయాను, బట్ వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇంకో వన్ కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. ఇది సెకండ్ వన్ వెళ్తుంది. ఇది సెకండ్ వన్ ఫ్రెండ్స్. వదలడానికి భయపడిపోతుంది. నాకు చెప్తున్నారు అదిగో పడదు అంటున్నా. కాస్త ఆగు, ఇల్లు అవ్వాలి. అది వెళ్తానన్నప్పుడు పంపించాను, వద్దన్నప్పుడు పంపించకూడదు. నేను నన్ను వదిలి వెళ్ళిపోతాను అంటది. వదిలే కింద కావాలి తీయడం. ఇప్పుడు గుడ్ బై. సో గైస్ చూసారు కదా ఎంత సక్సెస్ఫుల్ గా 2 వెళ్ళిపోయాయి. సో ఇదే మా బెస్ట్ దివాళీ గైస్. నిజంగా చెప్పాలంటే ఇది నాది బెస్ట్ దివాళీ. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.